శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మినప రొట్టెలు. ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన యాచన చేసుకుని బ్రతికేవాడు. ఆ బ్రాహ్మడికి ఆయన భార్యకి మినప రొట్టె తినాలని కోరిక కలిగింది. ఆ కోరిక తీరే ఉపాయం లేదు. అందుచేత బ్రాహ్మడు భగవంతుడి గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. ప్రభు, నాకు మినపరొట్టెలు తినాలని చాలా ఆశగా ఉంది. కావలసిన మినపరొట్టెలు దొరికే వరం ప్రసాదించు అన్నాడు బ్రాహ్మడు. ఒక్క మినపగింజ సంపాదించావా, నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైపోయాడు. దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మణుడు దుకాణానికి వెళ్లి ఒక మినపగింజే అడిగాడు. ఆ గింజ పట్టుకుని ఇంటికి సాగాడు బ్రాహ్మడు. ఒక అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక మినపగింజ 2 అయ్యాయి. మరో అడుగుకి 4 అయ్యాయి. బ్రాహ్మడు ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా మినుములున్నాయి. ఇంట్లోకి వెళ్లి బ్రాహ్మడు భుజం మీద మినుముల బస్తా కిందికి దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది. అది దించితే మరొకటి. ఎన్ని దించినా బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంటుంది. బరువుకి తాళలేక బ్రాహ్మడు గోడకి చేరగిలిపోయాడు. ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మడు దింపిన బస్తాలలో ఒకటి విప్పి కొన్ని మినుములు తీసి తిరగట్లో విసరసాగింది. మినుములన్నీ పప్పయ్యాక చూస్తే మళ్లీ తిరగట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఎన్నిసార్లు విసిరినా తిరగట్లో మొదటి పోసినన్ని మినుములు ఉండనే ఉంటున్నాయి. ఇదేం కర్మమని తిరగలి వదిలేసి బ్రాహ్మడి భార్య విసిరిన పప్పు పట్టుకుని రోట్లో రుబ్బసాగింది. రుబ్బు తీసి చూస్తే రోట్లో ఇంకో రుబ్బు ఉంది. అది తీస్తే మరో రుబ్బున్నది. ఆవిడకు విసిగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్లి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అట్టు వేసింది. రొట్టె కాలింది. దాన్ని తీసి పళ్ళెంలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉంది. అది కూడా తీస్తే మరో రొట్టె. ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంటోంది. పెనం మీద రొట్టె అలాగే ఉంచి రోట్లో రుబ్బు అలాగే ఉంది. తిరగట్లో మినుములు అలాగే ఉన్నాయి. బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా అలాగే ఉంది. ఇంతలో పొరుగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది. ఇంటి నిండా మినుముల బస్తాలు చూసింది. వంటింట్లో పొయ్యి మీద పెనం మీద రొట్టె చూసింది. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుంది. నవిలింది, మింగింది. మళ్లీ నోట్లో ముక్క అలాగే ఉంది. మళ్లీ నవిలి మింగింది. ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది. నమిలి నమిలి నోరు నొచ్చిందే గాని మింగి మింగి పొట్ట ఉబ్బిందే గాని నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు. నవలకుండా మింగకుండా ఊసినా ముక్క నోట్లో అలాగే ఉంటుంది. ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చెరగిలిబడి, నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మం చుట్టుకుందిరా దేవుడా, నీ మినపరొట్టె నిప్పచ్చరం గాను అని ఆ బ్రాహ్మణ్ణి తిట్టింది. రోలుపోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు అయింది. భుజం మీద చచ్చేటంత బరువు పెట్టుకుని దించేలేక నేనేడుస్తున్నాను. చాలురా భగవంతుడా, మినపరొట్టెలు మోజు అని బ్రాహ్మడు అరిచాడు. వెంటనే అంతా మాయమైపోయింది. బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా లేదు. తిరగట్లో మినుములు లేవు. రోట్లో రుబ్బు లేదు. పెరం మీద రొట్టె లేదు. ముసలమ్మ నోట్లో ముక్క లేదు. బ్రాహ్మడు తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలింది. అగ్గి లేదు, బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది. ఇంతటితో ఆ బ్రాహ్మడికి మినపరొట్టె తినాలనే సరదా కూడా తీరిపోయింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి.